నాకు మొత్తం 24 మొత్తం హ్యాపీ మూమెంట్స్ బ్రో. ఏం సాధించిన అంతగా? సినిమాలు చూడడం, క్రికెట్ ఆడుకోవడం, నచ్చిన పని చేయడం, ఇంతకన్నా ఏం కావాలి బ్రో? లైఫ్ ని ఎంజాయ్ చేస్తుండ్రు. లైఫ్ ని ఎంజాయ్ చేయాలంటే. ఏం చేస్తుంటారు ఇప్పుడు? మేము ప్రెసెంట్ యూట్యూబ్ చేస్తున్నా. ఇంకా సక్సెస్ రాలేదు. అలా అని చెప్పి సక్సెస్ రాలేదని డిప్రెషన్ లోకి వెళ్ళడం కరెక్ట్ కాదు కాబట్టి ఎక్స్ట్రా వేస్ చూస్తున్నా. ప్యాసివ్ ఇన్కమ్ రిలేటెడ్ చూద్దాం. సో మంచి ఆలోచన. సో మీరు అన్నారు లైక్ హ్యాపీ మూమెంట్ అంటే ఏదో లైక్ నువ్వు అనుకున్నట్టు లైఫ్ ఎంజాయ్ చేసిన హ్యాపీ మూమెంట్. సాడ్ మూమెంట్స్ అంటే ఏం చెప్తావు? సాడ్ మూమెంట్స్ నేను అనుకుని ఏదైనా జరిగి అది నాకు బాధ కలిగిస్తే అదే సాడ్ మూమెంట్స్. అటువంటి ఏముండేవి? నాకేం లేవు ప్రెసెంట్. అంటే వచ్చినా నేను లైట్ తీసుకుంటా కాబట్టి అంత ఆలోచించలేదు. కొంతమంది ఉంటారు నా ఫ్రెండ్స్, బ్రేకప్ అయితే తాగేసి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి, నేను అలా కాదు. బేసిక్ గా సర్లే తిన కాకపోతే ఇంకోటి అనుకుంటా. సో అది నువ్వు తీసుకునే దాన్ని బట్టి హ్యాపీనెస్ అది ఉంటుంది. సో నీకు ఎక్కువగా ఓవర్ థింకింగ్, ప్రతిదీ అడ్జస్ట్ అవ్వాలని ఆలోచన కాబట్టి నీకు ప్రతిదీ హ్యాపీ మూమెంట్ అంటున్నావు. అంటే నాకు ఉంటది. ఇప్పుడు ఎక్కువ డబ్బులు ఉన్నాయంటే నేను ఇప్పుడు న్యూ ఇయర్ కి రాజస్థాన్ ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నా, బట్ నా ఛానల్ క్లిక్ అవ్వలేదు. సో అది సాడ్ గా తీసుకోవచ్చు. దాన్ని తీసుకుని ఏం చేస్తాం, మన లైఫ్ లో ఆ మూమెంట్స్ మిస్ అవుతాయి కదా. ఎగ్జాక్ట్. సో దాని బదులు హ్యాపీగా ఉండడం బెటర్. ఇంకేమైనా వేస్ ఎత్తుక్కుంటూ. నేను స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ చేస్తా. సో సేబీ రిలేటెడ్ చాలా కొత్త కొత్త రూల్స్ వస్తున్నాయి. ఆ పరంగా నేను చేయకూడదు. సో అందుకని వీడియోస్ తగ్గించా. అలా అని చెప్పి డిప్రెషన్ లోకి వెళ్తే నెక్స్ట్ ఫార్వర్డ్ మూవ్ అవ్వలేం కదా. సో ఇంకేం చేయొచ్చు అని ఎక్స్ప్లోర్ చేస్తూ హ్యాపీగా ఉండొచ్చు. అంటే మీకు ఎప్పటికి కూడా ఒక పాజిటివ్ థింకింగ్ అయితే ఉంది. సో ఏదైతే పోయిందని పక్కకు పెట్టి ఏం కావాలో కొట్లాడుతున్నావు. కొట్లాడటం కూడా కాదు, అది కూడా నచ్చిందే చెయ్యాలి అని చెప్పి చూస్తున్నా. నచ్చింది చేసి కాంప్రమైజ్ అయ్యే బదులు నచ్చింది ఏది చేస్తే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ 9,500. సో 9,500 అంటే ఆల్మోస్ట్ 1K లైక్ మోనిటైజేషన్ ఉండొచ్చు. సో యూట్యూబ్ నువ్వు ఎంత ఇన్కమ్ జనరేట్ చేస్తుంది? నాకు మానిటైజేషన్ వచ్చినప్పుడు నేను చేసే వీడియోస్ రైల్వేస్ రిలేటెడ్ చేసేవాడిని, కానీ అది నా కంటెంట్ కాదు. నేను రైల్వే ఎంప్లాయ్ కాదు. సో ప్రతిసారి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుందని చెప్పి నా జోనర్ లోనే వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. స్టాక్ మార్కెట్. సో నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ వేరే కంటెంట్ రిలేటెడ్ వచ్చారు. ఇప్పుడు నేను చేస్తున్నది వాళ్ళు చూడరు. సో నాకు మనీ అయితే ఇప్పటికి 20,000 వరకే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ $80 అయింది. ఇంకొక 3-4 months లో ఇంకో పేమెంట్ వస్తుంది. ఇప్పుడు చాలా మంది యూత్ కూడా ఏమన్నారంటే సోషల్ మీడియా త్రూ ఇన్కమ్ ని ఈజీగా జనరేట్ చేయొచ్చు అనుకుంటున్నారు. సో దీన్ని మీరు అగ్రీ చేస్తారా? చేయొచ్చు. అంటే క్లిక్ అవుతుందో లేదో నేను చెప్పలేను, కానీ ఈజీగా చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు AI వచ్చేసింది. మీరు ఒక సబ్స్క్రిప్షన్ తీసుకున్నారనుకోండి, AI సబ్స్క్రిప్షన్, సింపుల్ గా క్రిస్టియన్ రొనాల్డో స్కోరింగ్ మ్యాగ్నిఫికెంట్ గోల్స్ అని చెప్పి మీరు వీడియో జనరేట్ చేసేయచ్చు. అది పెట్టారనుకోండి, అది వైరల్ అయిందంటే ఒక్క రీల్ తోటే మీకు లక్షలు వస్తాయి. నేను నా ఫ్రెండ్స్ టెక్నాలజీ వల్ల సోషల్ మీడియా తో ఇన్కమ్ జనరేట్ ఈజీగా చేయొచ్చు. ఈజీగా థంబ్నెయిల్స్ కూడా AI చేసేస్తుంది. ఎడిటింగ్ కూడా మీది ఇంగ్లీష్ కంటెంట్ అంటే మీరు స్క్రిప్ట్ ఇస్తే చాట్ జీపీటీ స్క్రిప్ట్ ఇస్తుంది. దాన్ని AI లో పెడితే ఎడిటింగ్ కూడా అయిపోతుంది. సో మీరు సింపుల్ గా రోజుకి 1 hour చేసి కూడా మీ యూట్యూబ్ ఛానల్ వైరల్ చేసుకోవచ్చు. కానీ ఇన్ని మంచి ఆలోచనలు ఉన్నాక మోస్ట్లీ సోషల్ మీడియాలో బెట్టింగ్ ప్రమోషన్స్, ఫేక్ మనీని వాడి లైక్ పీపుల్ ని అట్రాక్ట్ చేస్తూ చేసినటువంటి ఇష్యూస్ పైన మీ కామెంట్స్ ఏంటంటే ఏం చెప్తారు? అవైతే నేను కూడా ఎంకరేజ్ చేయను, ఎందుకంటే నా ఫ్రెండ్స్ కూడా యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళకి వస్తున్నాయి. కొన్ని యాప్స్ ఎలా ఉంటాయంటే బెట్టింగ్ యాప్స్ కావచ్చు, లేదంటే కలర్స్ ఉంటాయి, 3 colours లో ఒకటి ఎంచుకోవాలని. మీరు యాడ్ చేసుకోవడానికి మనీ యాడ్ చేసుకోవడానికి బటన్స్ ఉంటాయి, కానీ అవి విత్డ్రా చేయడానికి బటన్ ఉండదు. ఫస్ట్ 10 days నా ఫ్రెండ్సే ఓడిపోయారు. ఎప్పుడైతే గెలిచాడో అప్పుడు విత్డ్రా చేద్దామంటే బటనే లేదు. సో అవన్నీ ఫేక్ యాప్స్. అలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు. సో ఈ మధ్య మనం చూస్తున్నాం, ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా అరే మమ్మల్ని ఇట్లా బెట్టింగ్ లో కొనుక్కున్న ఫోన్ అని చెప్పేసి ఫోన్ వల్ల కొట్టడం, బండి గాలబెట్టడం, డబ్బులు పైకి వేసేయడం. సో విపరీతమైనటువంటి ప్రమోషన్స్ అవుతున్నాయి బ్రదర్. సోషల్ మీడియాని నిజంగా ఇప్పుడున్న యూత్ ఎవరైతున్నారో లైక్ ఒక మంచి విధంగా యూజ్ చేసుకుంటారని మీరు అనుకుంటున్నారా? చాలా మంది చేసుకుంటున్నారు, చాలా మంది మోసపోతున్నారు. అదే ఇప్పుడు కొంతమందికి తెలియదు, బయట ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి వాళ్ళు ఇది నిజం అనుకుని మోసపోతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాని మీరు పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోవాలంటే అందరూ ఇంజనీర్స్ అవుదాం అనుకుంటున్నారు. సో ఫార్మర్స్ అవ్వాలంటే అవ్వట్లేదు. కానీ మన తెలంగాణ ఫార్మింగ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకే ఫార్మింగ్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. సో అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా నువ్వు యూట్యూబ్ లో రీసెర్చ్ చేసేసుకుంటే ఎవరిని వెళ్ళి మీట్ అవ్వాలి,
అసలు ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలాంటివన్నీ యూట్యూబ్ లో అవైలబుల్ ఉన్నాయి. లేదా నేను ఒక ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే మనీ పర్స్ ఛానల్, మన తెలుగు ఛానల్, డే ట్రేడర్ తెలుగు, వీళ్ళు చాలా మంచి కంటెంట్ ఇస్తున్నారు. సో నువ్వు నేర్చుకోవాలంటే యూట్యూబ్ ఇస్ ది బెస్ట్ ప్లాట్ఫామ్. డబ్బులు కట్టకుండా కూడా నేర్చుకోవచ్చు. నేను నేర్చుకున్నది కూడా స్టాక్ మార్కెట్ మన యూట్యూబ్ లో చూసాను. నేను ఎక్కడ డబ్బులు కట్టాను. సో ఇప్పుడు నేను ట్రేడింగ్ చేస్తుంటా, ఇన్వెస్టింగ్ కూడా చేస్తుంటా. సో నాకు ప్రాఫిట్స్ వస్తున్నాయి. ఆ విధంగా నేను జాబ్ కూడా చేయట్లేదు. బట్ నాకు వచ్చే ప్రాఫిట్స్ తక్కువ. బట్ మేనేజ్ చేసుకోవచ్చు. ఎక్స్పెన్సెస్ ఓకేనా మీకు? అంత రేంజ్ కూడా లేదు. ఆ స్టెప్ పెరిగితే ఇంకా బాగుంటది. ప్రెసెంట్ అయితే అటు ఇటుగానే ఉంది. సో మొత్తానికి సోషల్ మీడియాని యూజ్ చేసి కూడా లైక్ మనం చూస్తున్నాం చాలా మంది యూట్యూబ్ ఛానల్ పేరు మీద కొన్ని లక్షలు సంపాదిస్తున్నారు నెలకి. ఇన్ కేస్ ఆఫ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా అంత శాలరీ రాదు, రైట్? బట్ ఈ నేపథ్యంలో డబ్బే జీవితం అనుకొని ఉన్న ఎథిక్స్ ని మర్చిపోయి ఎక్స్పోజింగ్ వీడియోస్ చేస్తుంటారు కొంతమంది. ఎక్స్పోజింగ్ కానీ అడల్టరేట్ కంటెంట్ కానీ కొన్ని నెగిటివ్ కంటెంట్లు చేస్తుంటారు. సో వాళ్ళపైన మీ కామెంట్స్ ఏంటి? అంటే ఇప్పుడు కొంచెం ఎక్స్పోజింగ్ చేస్తారు, బట్ వాళ్ళకి ఆ డబ్బులు ఇంపార్టెంట్ అనుకో. వాళ్ళు ఏ లైఫ్ పొజిషన్ లో ఉన్నారో మనకు తెలియదు. వాళ్ళు సింపుల్ గా కొన్ని చేస్తే డబ్బులు వస్తాయంటే వాళ్ళ దారులు ఎంచుకుంటున్నారు. మనం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా కామెంట్ చేయడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఇప్పుడు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందాం అనుకున్నది దానికున్న ప్రాబ్లమ్స్ వల్ల. దాంతో పోల్చుకుంటే జస్ట్ అంటే బికినీ వేసుకుని కనిపిస్తే వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి అనుకుంటే అట్లీస్ట్ తను బతుకగలుగుతుంది, మరీ చనిపోవట్లేదు. చనిపోయాక మనం అరే అనుకునే బదులు అట్లీస్ట్ మనం కామెంట్ చేయకుండా వాళ్ళకి నచ్చింది వాళ్ళని చేసుకుని పెట్టున్నాం. సో ఇన్కమ్ కోసం అంటే లైక్ లైఫ్ ఎండ్ అయిపోతుంది అన్నప్పుడు ఇన్కమ్ కోసం ఏది చేసినా తప్పైతే కాదు. అది వాళ్ళ ఇండివిజువల్ చాయిస్ బ్రో. కొంతమంది ఇండియాలో అయితే చనిపోతే బెటర్ అనుకుంటారు. కొంతమంది వేరే ఫారెన్ కంట్రీస్ లో అయితే అవన్నీ నార్మల్. ఫారెన్ కంట్రీస్ లండన్ లో అయితే 1 night స్టాండ్ 5 minutes పరిచయం అయితే ఇవన్నీ అక్కడ కామన్. సో ఎవరు బిలీవ్ చేసే ఎథిక్స్ బట్టి అది ఉంటది. మనం కామెంట్ చేయలేం. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ తెలియకుండా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. కానీ ఏమంటారు మీరు అన్న, లైక్ సొసైటీలో మనకి డబ్బు ఎక్కువ ఇంపార్టెంటా, టైం ఎక్కువ ఇంపార్టెంటా, ఒక రిలేషన్ ఎక్కువ ఇంపార్టెంటా అంటే ఏది నువ్వు కోరుకుంటావు? నాకైతే టైం. ఇప్పుడు ఫ్రెండ్స్ ఫోన్ చేసి నా మ్యారేజ్ ఉంది అంటే చాలా మందికి టైం ఉండట్లేదు, లీవ్స్ దొరకట్లేదు. నాకైతే వెళ్ళాలని ఉంటది, ఫ్రెండ్స్ మ్యారేజెస్ కి వెళ్ళాలంటది, ఎవ్రీ వీకెండ్ కలిపి ఆడుకోవాలనిపిస్తుంది. అలాంటప్పుడు టైమే ఇంపార్టెంట్. బట్ మనం బతకడానికి డబ్బులు కావాలి కాబట్టి దాని గురించి వేన్ ఎత్తుక్కోవాలి. లైక్ కోర్సెస్ అమ్మడం కానీ సంథింగ్ ఇలాంటివి ఏదో ఒకటి ట్రై చేస్తే మనం చెప్పలేం ఎక్కడ క్లిక్ అవుతాం అన్నది. జాబ్ నుంచి డిపెండెన్సీ పోవచ్చు. సో ట్రై చేయాలి, జాబ్ చేస్తూ వేరే ట్రై చేస్తూ అది క్లిక్ అయిందంటే నీకు ఇంకా హ్యూజ్ టైం దొరికేసినట్టే. జాబ్ మానేజ్ వేరే ఊరి నుంచి ఈ ఊరికి షిఫ్ట్ అయ్యాం, హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. వెరీ హ్యాపీ. సో సాడ్ మూమెంట్ అంటే ఇంకా బెటర్ మార్క్స్ రావాలి, నాకు మంచి మార్క్స్ చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని సెటిల్ అవుదామని నా హ్యాపీ మూమెంట్. రిజల్యూషన్ కూడా అదే నాకు 2025 మంచి జాబ్ తెచ్చుకొని పేరెంట్స్ హ్యాపీ. సో ఏం చదువుతున్నావు బ్రో ఇప్పుడు? ప్రెసెంట్ ఏం స్టడీ చేస్తున్నారు? బీటెక్ ఫస్ట్ ఇయర్. స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్. సో లైక్ స్టడీస్ మీద కాస్తంత ఇంప్రూవ్ అవ్వాలనేది మీకు ఇప్పుడున్న రిజల్యూషన్. 2025 కి మంచి ఇంప్రూవ్ అవ్వాలని ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నాను. అవునవును. సో ఈ మోస్ట్లీ ప్రెసెంట్ యూత్ అంతా ఎలా ఉన్నారంటే ఆ బెట్టింగ్స్ కి బాగా అడిక్ట్ అయిపోతున్నారు. సో బెట్టింగ్స్ కి లైక్ ఎవరైతే బెట్టింగ్స్ కి ముందుకు వెళ్తున్నారో వాళ్ళపైన మీ యొక్క కామెంట్స్ అంటే ఏం చెప్తారు? ఈజీ మనీ కోసం ట్రై చేస్తున్నారు. బెట్టింగ్ అనేది మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత మనీ వస్తాయి, అంతేగాని బెట్టింగ్స్ ని ప్రమోట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. బాగా సోషల్ మీడియా వైరల్ అయిపోయింది. సో బెట్టింగ్స్ ని ప్రమోట్ చేయకూడదు కానీ